భారత్లో అర్హతను బట్టి ఆదాయ పన్ను చెల్లించడం ప్రతి పౌరుడికి తప్పనిసరిగా మారింది. కానీ సిక్కింలో మాత్రం ఎలాంటి పన్ను చెల్లింపులు ఉండవు. అక్కడి పౌరులు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులైన స్థానికులు ఆదాయపు పన్ను చెల్లించరు. ఉద్యోగం లేదా వ్యాపారం, పెట్టుబడుల ద్వారా ఆదాయం పొందినా కూడా వారికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అయితే ఈ ప్రయోజనం సరదాగా వచ్చింది మాత్రం కాదు. దీనిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 37(1)(f) ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(26) AAA ప్రకారం అమలు చేస్తున్నారు. ఇవి సిక్కింకు ప్రత్యేక హోదాను కల్పిస్తున్నాయి. 1975లో సిక్కిం భారతదేశంలో విలీనమైనప్పుడు కొన్ని స్వతంత్ర హక్కులను కొనసాగించేందుకు ప్రత్యేక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా సిక్కింకు ట్యాక్స్ మినహాయింపు హక్కు చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం సిక్కిం పౌరులుగా గుర్తింపు పొందిన వ్యక్తులు ఆదాయం ఏ విధంగా పొందినా కూడా పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు పొందుతారు. సిక్కిం భారత్లో విలీనమైన 1975కు ముందు వారి పేరు అధికారికంగా నమోదై ఉండాలి. అలాంటి వారికి మాత్రం పన్ను మినహాయింపులు లభిస్తాయి.